అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఆ పాస్బుక్ ఓపెన్ చేసి మీకు అక్కడ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. అకౌంట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం రీటైప్ అనేది చేయాల్సి. సో ఇక్కడ ఎంటర్డ్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉన్నాయి కాబట్టి వితౌట్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఒక్క నెంబర్ మిస్ మ్యాచ్ కొట్టినా మనం ఒక్క నెంబర్ డజంట్ మ్యాచ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కొట్టేశాను కాబట్టి నేను ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకు ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి ఓటీపీ వస్తుంది మీ అకౌంట్లోకి. ఆ అకౌంట్ ఆధార్ ఓటీపీ అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్డ్ ఆధార్ ఓటీపీ. సో కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రెస్ టు ఇనిషియేట్ రిక్వెస్ట్ ఫర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసుకోవాలి. అప్పుడప్పుడు సర్వీస్ అనేది కొంచెం లాగ్ అవుతుంటుంది. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దాం. సో ఇక్కడ మనకు ఇక్కడ లోడింగ్ బార్ అనేది కనిపిస్తుంది కదా. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ప్రాసెస్ అనేది కూడా కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది. విత్ ఇన్ మనకు 6 months టైం ఉంటుంది. ఆ 6 months లోపే ఆధార్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడే